కాశీలో బోటింగ్ చేస్తున్నాము. ఇవన్నీ ఘాట్స్ అండి. ఇది దశ్వమేధ ఘాట్. వీళ్ళంతా మా తోటి ప్రయాణికులు. ఏ మేరా బడా భయ్యా. ఈ ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఘాట్స్ ఉన్నాయండి. చాలా ఘాట్స్ ఉన్నాయంట ఇక్కడ. చూపిస్తారంట ఇప్పుడు 41 ఘాట్లు ఇప్పుడు చూపిస్తారంట. ఇప్పుడు మాకు మొత్తం అయితే 60 ఘాట్లు ఉన్నాయి. అందులో 41 ఘాట్ ఇప్పుడు చూస్తున్నాం మేము. ఓం నమః శివాయ. ఇది మూసీ ఘాట్ అంట. బ్రో హాయ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఓం నమః శివాయ. జై గంగామాత. ఇది దర్బాంగ్ ఘాట్ అంట. వ్యూ చాలా బాగుందండి ఇక్కడ నుండి. జై శ్రీరామ్. ఇక్కడంతా చాలా మంది బోటింగ్ చేస్తున్నారు. చౌస్తి ఘాట్ అంటారు ఇది. ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది ప్రైవేట్ బోట్ అనమాట. దీనికి సుమారుగా 4,000 నుండి 5,000 వరకు ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ అంతా మనం మాట్లాడుకునే దాంట్లో ఉంటుంది, బార్గెనింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. అది మనం చూసి వెళ్ళాలి. ఇది చూడండి, ఇది వచ్చేసరికి దిగ్పట్యా ఘాట్. ఇక్కడ సెపరేట్ అంటూ ఏం లేవండి, లైన్గా ఘాట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఇది ఒక పెద్ద షిప్ అండి. ఇదిగోండి, ఇది పాండే ఘాట్. ఇది పాండే ఘాట్ అండి. ఇక్కడ మొత్తం మీద ఫేమస్గా 3 ఘాట్స్ బాగా కానొస్తున్నాయి. అస్సీ ఘాట్ ఒకటి, మణికర్ణికా ఘాట్ ఒకటి, హరిశ్చంద్ర ఘాట్ ఒకటి. చాలామంది చెప్పేది ఏంటంటే మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేస్తే గంగలో మునిగితే చాలా మంచిదండి. ఇది వచ్చేసరికి రాజ్ ఘాట్. ఇది రాజ్ ఘాట్ అండి.